టీడీపీ మేనిఫెస్టో తమకు గొడ్డలిపెట్టుగా మారిందంటూ రోడ్డుపై బైఠాయించారు ఆటో కార్మికులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని టీడీపీ మేనిఫెస్టో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు బంద్ నిర్వహించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా తాము 6 లక్షల మంది ఉన్నామని, తమకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుందని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి పథకాలు ఈ మధ్యకాలంలో పార్టీలు పెడుతున్నాయి. ఈ పార్టీలకి ఈ పథకానికి మన ఆటో డ్రైవర్లో ఆందోళన ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రమైన కర్ణాటక, తెలంగాణలో కూడా ఈ విధమైన పథకం పెట్టడం వల్ల మాకు కూడా ఇటువంటి పథకాన్ని పెడితే మా వృత్తికి ఏమవుతుందనే వీళ్ళకి భయాందోళనతో ఇవాళ రోడ్డెక్కి వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. మహాశక్తి అనే టీడీపీ చంద్రబాబు నాయుడు మహాశక్తి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పడం జరిగింది. మేము దాన్ని వ్యతిరేకించట్లా. ఎందుకంటే మహిళలకి మీరు ఉచిత ప్రయాణం ఇస్తారు, సరే, ప్రత్యామ్నాయంగా ఈ 6 లక్షల మందికి ఏం చేస్తారనేది కూడా చెప్తే బాగుండేది. మా వృత్తిని ఈ గొడ్డలతో నరకొద్దు. ఎందుకంటే మేము గత 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఆర్టీసీ బస్సుని రద్దు చేయవలసిందిగా ఎవరైతే దీన్ని మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆటో కార్మికులుగా మేము పోవడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదండి. దీన్ని రోజువారీగా అవసరమైతే అమర నిరాదీక్ష చేయడానికైనా ప్రతి కార్మికుడు తన వంతుగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. మా భార్య పిల్లలు మేము రోడ్డును పడవలసిన అవసరం ఉంది. చదువులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. దయచేసి ఏలిన వారు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి ఈ కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టకుండా ఉండేలాగా ఉండాలని కోరడం జరుగుతుంది.